మీ అక్క మీ చెల్లెళ్ళు మీరు కొట్టుకుంటే చంద్రబాబు నాయుడు చేశాడు. చంద్రబాబు అసలు మీ మొగుడు పెళ్ళాలు మాట్లాడుకునేటప్పుడు చంద్రబాబు తప్పితే ఇంకేమైనా మాట్లాడుకుంటారా అని అడుగుతున్నా. చంద్రబాబు పయ్యావుల్ కేశవ్ ఇంకొక ఆర్టికల్ రాశారు. ఏంది? ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి. తప్పే ఉంది? కరెక్టే కదా. ఆశయం గొప్పదే, దాన్ని నాశనం చేసింది మీరు కదా. ఈ యాక్ట్ పర్వాలేదు, ఈ యాక్ట్ మంచిదే. ఈరోజు పయ్యావుల్ కేశవ్ చెప్పింది 100% కరెక్ట్. తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్తుంది. ఏమని చెప్తుంది? ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి. నేను అడుగుతున్నాను, 2019లో ఇది ఎప్పుడు జరిగింది? జూలైలో. ఈ పయ్యావుల్ కేశవ్ మాట్లాడింది 2019 జూలైలో. ఆ రోజు మీరు రాసిన యాక్టు 3 సార్లు మార్చారు. 3 సార్లు మార్చారు. క్వశ్చన్ పేపర్ 3 సార్లు మార్చారు. ఆన్సర్ షీటు 3 సార్లు క్వశ్చన్లు మార్చి 3 సార్లు ఆన్సర్ మార్చి ఈరోజు పయ్యావుల్ కేశవ్ చెప్పాడంటే ఏమన్నా అర్థం ఉందా? ఈ రోజుకి మేము చెప్తున్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వస్తే కరెక్ట్గా చేస్తే మంచిదే. దాంట్లో సవరణలు ఉన్నాయి కాబట్టి, దాంట్లో మార్పులు చేయాలి కాబట్టి ఏ రాష్ట్రం కూడా దీన్ని తాకలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10వ క్లాస్ ఎగ్జాము ఏందా? 10వ క్లాస్ ఎగ్జాము సెప్టెంబర్లో ఎగ్జాము. అంటే నీతి ఆయోగ్ పరీక్ష పెట్టింది సెప్టెంబర్లో. నువ్వు జూలైలో నువ్వు ఎగ్జామ్ రాసేసి నేను పాస్ అయిపోయా అంటే ఎలా పాస్ అయినట్టు? అసలు పరీక్ష జరిగింది, ఆన్సర్ షీట్ రిలీజ్ పరీక్ష జరిగింది నవంబర్లో, వాళ్ళు ఆన్సర్లు ఇచ్చింది నవంబర్లో. నువ్వు జూలైలో ఎట్ట నీకు తెలిసింది క్వశ్చన్ పేపర్ ఎట్టుందో, ఆన్సర్ షీట్లు ఎట్టొచ్చినాయి నీకు? ఇదే పిచ్చితనం అని కూడా మేము మనవి చేస్తున్నాం. ఈరోజు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. పయ్యావుల్ కేశవ్ చెప్పింది ముమ్మాటికి నిజం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆశయాలు చాలా గొప్పవని చెప్పాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఎన్ని సవరణలు జరిగినాయో చూడండి. ఏమయ్యా? 2019 బిల్ సెక్షన్ 15 జడ్జి గారితో ట్రిబ్యునల్ ఏర్పాటు. ఏది? సెక్షన్ 15 జడ్జి గారితో ట్రిబ్యునల్ ఏర్పాటు. 2023లో గోవిందా ఎత్తేసారు. ప్రత్యేక హైకోర్టు బెంచ్ ఏర్పాటు 2023 వచ్చే లోపల దాని సంగతే లేదు. అటువంటి మార్పులు ఇంకా నేను చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. 6, 8, 9 పాయింట్లు మాకే దొరికినాయి. ఈరోజు మేము అడుగుతున్నా, ఈ చట్టం మీరు తీసుకొని వచ్చినప్పుడు ఎవరినైనా అపోజిషన్ కానీ మేధావులను కానీ మిగతా పార్టీ వాళ్ళని కానీ పిలిచి ఏమైనా డిస్కషన్ పెట్టారా? రైతులతో ఏమైనా మాట్లాడారా? ఈ కన్స్ట్రక్షన్ చేసి ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా? వాళ్ళని ఏమన్నా సలహాలు అడిగారా? ఏ విధంగా ఈ పెడితే మీకేమన్నా ఇబ్బందులు వస్తాయని ఏమన్నా అడిగారా? పివి రమేష్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, 25 ఏళ్ళు ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ ఈరోజు ట్వీట్ కొట్టాడు.